కొత్తకోటలో చేనేత కార్మికులు వాళ్ళ పరిస్థితిని వెళ్ళి చూడడం జరిగింది. చేనేత కార్మికుల కోసం మనం అంతకుముందు తెలంగాణ రాకముందు కూడా మరి భిక్షాటన చేసి కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మా చేనేత పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించుకున్నాం. సో రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేపట్టుకున్నాం. ఒక్క చేనేత కార్మికుడికే కాదు, ఆయన దగ్గరుండే 2 హెల్పర్స్ కూడా కలిపి మన కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పథకంలో చేనేత కార్మికుడికి ఇంకా 2 సహాయకుల దగ్గర ఒక సహాయకుడిని తీసేసి ఒక్కరికే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్ నౌ మీరు చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేనేత భరోసా కింద దాదాపు 8,891 మంది జూలైలో దరఖాస్తు చేసుకుంటే, అంటే 2024 జూలైలో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా సహాయం అందలేదన్నది వాస్తవం. అదేవిధంగా ఈ పథకం కింద మగ్గానికి ఒక్కొక్క కార్మికుడికి 18,000, సహాయానికి ఒక్కొక్కరికి 6,000 చెల్లిస్తారు. కానీ అందులో ఒక హెల్పర్ని తీసేసిండు, అంటే ఒక 6,000 డైరెక్ట్గా లాస్ చేసిండు. నిన్న పోయి నేను అక్కడ రాట్నం వాడుకుంటూ కండలు చుట్టుకుంటూ కూర్చుంటే 3 లేనిది అసలు బేసిక్ వర్క్ కూడా చేయలేం. చేనేతలో 3 ఉంటేనే బేసిక్గా అన్ని వస్తువులు తయారవుతాయి. మళ్ళీ చీర నేసేటప్పుడు కూడా 2 మినిమం కావాలి. ఇవన్నీ ఆలోచించే బీఆర్ఎస్లో ఒక కార్మికుడు 2 హెల్పర్స్ అని చెప్పి ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ రాగానే ఒక కార్మికుడు వేతనాన్ని తీసేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. వాస్తవ పరిస్థితుల్ని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసుకొని చేసుంటే బాగుండేది. ఇది చేనేత కార్మికులకు చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది. 6,000 లాస్ అంటే ఒక చీర నేసిన కష్టం లాస్ అని అర్థం. ఒక చీర నేస్తే కూడా 5,000 వస్తున్నాయి, 6,000 వస్తలేవు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి తక్షణమే ఇంకొక హెల్పర్ జీతం యాడ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లానే మన వనపర్తి కాన్స్టిట్యున్సీలో 755 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు సహాయం కోసం, వారికి ఇంతవరకు రాలేదు. అట్లానే ఉమ్మడి మహబూబ్ నగర్ మొత్తం కూడా కలిపితే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు బాకీలు ఉన్నాయి. ఇది వెంటనే రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే 2017 నుంచి 2024 ఏప్రిల్ వరకు చేనేత కార్మికులు తీసుకున్న 1,00,000 రూపాయల రుణం మాఫీ చేస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి 33 కోట్ల రూపాయలు అవుతాయి. అది వెంటనే ఆ రుణమాఫీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒక్క మన వనపర్తిలోనే దాదాపు 20-25 మంది వరకు ఆ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ చేయాలని కోరుతున్నాను చేనేత కార్మికులకు సంబంధించి. అదేవిధంగా చేనేత కార్మికుల 8% పొదుపు చేస్తే ప్రభుత్వం దాన్ని డబుల్ చేయాలి, 16% యాడ్ చేయాలి. కానీ ఇంతవరకు ఈ 20 నెలల్లో, ఈ కాంగ్రెస్ వచ్చిన 20 నెలల్లో ₹1 అంటే ₹1 కూడా చేనేత కార్మికుల కోసం యాడ్ చేస్తలేరు. ఇది కరెక్ట్ కాదు. వారి దుఃఖం ఇంకా తీరలేదు, వారు ఇంకా కష్టాల నుంచి బయటికి రాలేదు. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా చేనేత కార్మికుల మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం.